ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు. మీ ఎదుట నన్ను నిలబెట్టిన ఆ దేవునికి కృతజ్ఞతలు. పిల్లరా, దేవుని దీర్ఘ శాంతం చేత జరుగుతున్నటువంటి ఉదయ కాలంలో దేవుని వాక్యం ద్వారా మీ బుద్ధికి రావడానికి దేవుడు సహాయం చేస్తున్నందుకు ఆయనకి నేను రుణస్తుని. పిల్లరా, ఉదయకాలంలో మీ ముందుకి దేవుని మాట ద్వారా ఏ మాట ద్వారా నడిపించబడినానంటే, పిల్లరా, మనందరము మనలో చాలామంది ఏకాంగులుగా ఉన్నటువంటి వారిని దేవుడు సంసారంగా చేశాడు. సంసారమైనటువంటి వారిని పిల్లలతో సంతోషించే తల్లిదండ్రులుగా చేశాడు. అయితే పిల్లలు బుద్ధిమంతులు అవ్వాలంటే తల్లిదండ్రులుగా మన యొక్క బాధ్యత ఏంటి, మనం చేయవలసినటువంటి పని ఏంటి అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రేమించి దేవుడు వారిని సంసారాలుగా చేసి వారికి దేవుడు పిల్లలు ఇచ్చాడు. ఆ ఇచ్చిన పిల్లలకు దేవుడు ఏమి చెప్పమన్నాడో ఒకసారి మన పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. మన పిల్లలు బుద్ధిమంతులు అవ్వాలంటే మనం ఏం చేయాలో తెలియక కొంతమందిని డిస్టర్బ్ అవుతూ ఉంటాం. అయితే ఏ విషయంలోనూ మనం కలవరకు చెందన అవసరం లేదని, భయపడిన అవసరం లేదని పరిశుద్ధ గ్రంథంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కనుక పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులైన మనం దేవుని పిల్లల చేయవలసిన పని ఏంటి అని మనము ప్రభు వాక్యం బట్టి తెలుసుకుంటే ఇలాగూ ప్రభు సెలవిస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము ఇలాగూ రాస్తున్నాడు దేవుడు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంటి కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటి గురించి మాట్లాడవలెను. పిల్లరా, దేవుడు మనకు సెలవిస్తున్నాడు. మనం ఇప్పుడు ఎవరంటే ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుమయం. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుమైనటువంటి మనము దేవుని కృప ద్వారా పిల్లల్ని పొందుకున్నాం. పిల్లల్ని పొందుకున్నటువంటి మనం పిల్లలు బుద్ధిమంతులు అవ్వాలని ఆశపడుతున్నాం. అయితే పిల్లలు బుద్ధిమంతులు అవ్వాలంటే తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏమిటి అని మనం ప్రశ్నించుకుంటే, ఆ మహాదేవుడు సెలవిస్తున్నాడు. దేవుని యొక్క మాటలు వారు దేవుని కృప చేత పండుకున్నప్పుడు వారికి తెలియపరచాలట, త్రోవలో నడిచినప్పుడు వారికి తెలియపరచాలట, వారికి నేర్పించాలట, వారు కూర్చున్నప్పుడు కూడా అవే మాటలు మనము వారితో మాట్లాడట. కనుక పిల్లరా, ఇలా చేస్తే మొదటేమో దేవుని మాటలు వారికి నేర్పించాలి. రెండోదేమో వారితో మనం కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించే వారితో మనం సంభాషణ చేయాలని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక దేవుడు మనకి ఇచ్చినటువంటి పిల్లలు బుద్ధిమంతులు అవ్వాలంటే మనం చేయవలసినటువంటి పనులు ఇవి. దేవుడు మనకి ఈ బాధ్యత అప్పగించాడు. కనుక పిల్లలకి ఉన్నటువంటి తల్లిదండ్రులు పిల్లల విషయంలో చింతపడకూడదని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఆయన మనకు దారి చూపిస్తున్నాడు. నేను పిల్లలు ఇచ్చాను కనుక ఇగో మీ పిల్లలు బుద్ధిమంతులు అవ్వాలంటే మీరు మొదట ఇలా చేయండి. ఇలా చేసినప్పుడు వారు తప్పక బుద్ధిమంతులు అవుతారని దేవుడు అభయమిస్తున్నాడు. కనుక ఈ అభయాన్ని మనం ధరించుకొని దేవుడు మనకి ఇచ్చినటువంటి పిల్లల విషయంలో ఇలాగూ చేసి దేవుడు మనకి ఇచ్చిన పిల్లల్ని బుద్ధిమంతులుగా తయారు చేసి మహాదేవుడిని మనము అప్పగిద్దాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ ప్రభువు యేసుక్రీస్తు నామములో వందనాలు.